చూపిన మార్గముదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. అంతేలుడు నువ్వు ఇంకా నయ్యం. నేనైతే అప్పుడప్పుడు 3 రోజులు పడకేసేస్తుంటాను. నీకు ఇప్పుడు రిలాక్స్డ్గా ఒళ్ళంతా తేలిగ్గా అనిపిస్తుండాలి. నాకు అలాగేమీ అనిపించడం లేదు కానీ నేను పడుకున్నప్పుడు మూర్తి మావయ్య గాని వచ్చాడా? ఎవడు ఆ జాతకరత్న మూర్తి? ఆడు మన రూమ్కి రావడం ఏంటి? లేదు మావయ్య, సీత వచ్చిన కాసేపటికి ఒళ్ళు తెలియకుండా నేను పడుకుని ఉండగా మూర్తి మావయ్య మన రూమ్కి వచ్చాడు. జయకృష్ణ జయకృష్ణ అని తట్టి లేపాడు. మూర్తి మావయ్య పిలిచినట్టుగా నాకు అనిపించింది కానీ లేచే పరిస్థితిలో నేను లేను. ఏంట్రా మొద్దు నిద్ర నువ్వును? అవతల మీ అమ్మ ప్రమాదంలో ఇరుక్కుంది, మీ అమ్మను అరెస్ట్ చేయడానికి పోలీసులు వెతుకుతున్నారు, ఇంత జరిగినా నీకేం పట్టినట్టు దాక్కున్నావా? ముందు లేవయ్యా అని చెప్పినట్టు నాకు గుర్తు. చాలే ఊరుకోవయ్యా. మూర్తి మావయ్య లేదు, కీర్తి మావయ్య లేదు. నువ్వు భ్రమపడి ఉంటావు లేదా కలగని ఉంటావు. కాలేమీ కాదు, ఖచ్చితంగా మూర్తి మావయ్య వచ్చాడు. రాలేదని చెబుతుంటే వచ్చాడని వారిస్తావేమిటి? వస్తే నేను చెప్పను. అదేమన్నా రహస్యమా? లేదు మావయ్య, ఈ విషయంలో నేను నీతో ఏకీభవించను. నువ్వు అప్పుడు మందైనా కొట్టుండాలి లేదా ఇప్పుడు అబద్ధమైనా చెప్తుండాలి. రాలేదని చెప్తుంటే నమ్మవేంటయ్యా? నీ మీద ఒట్టు. మత్తు తిన్నట్టుంది, చంపుకు తింటున్నాడు. మందు కొట్టిస్తే గాని వీడు మూర్తి పాట వదలడు. అల్లుడు, ఆ? ఇంతకు ముందు మూర్తి ఎప్పుడైనా నీకు హితబోధ చేశాడా? చాలా సార్లు. యామని చేశాడు? ఒరే పెద్దోడా, వ్యసనాలు మానుకుని బుద్ధిగా ఉండి మంచివాడిగా పేరు తెచ్చుకోవాలని తరచూ చెప్తూ ఉండేవాడు. అదన్నమాట విషయం. మూర్తి వచ్చింది మన రూమ్ లో కాదు, నీ కల్లోకి. అదిగో మళ్ళీ కలంటా. సరే, అది ఇప్పట్లో తేలేదు కాదు గాని ముందు ఈ మంది నాకొద్దు. ఏం పర్లేదు, తాగవయ్యా. నాకు ఇప్పుడు తాగాలని లేదు, హాయిగా తలారా స్నానం చేయాలని ఉంది. అమ్మయ్యా. ఏంటి సార్, 2 గంటల నుంచి కాపలా కాస్తున్నాం, ఎవరూ రాలేదు. ఈ రాత్రికి వస్తాడంటారా? తప్పకుండా వస్తాడు సార్. ఫోన్ చేసి రప్పిస్తాను సురేష్ మాకు చెప్పాడు సార్. ఏం చెప్పడమో ఏమో, ఈ రాత్రంతా ఇక్కడే ఉండాల్సి వచ్చేట్టుంది. சார் நம்ம வரதுக்கு முன்னாலே அந்த விஸ்கி அவ்வளோ வந்திருக்கலாம்ல, அப்படி வந்திருந்தா அந்த வீட்டில் தான் இருக்கணும். నువ్వన్నది కూడా పాయింటే. రా వెళ్ళి చూద్దాం. సార్ మీరు వెళ్ళకండి సార్. ఎందుకని? మీరు వెళ్ళారనుకోండి, ఒకవేళ విస్కీ అబ్బులు రాలేదనుకోండి, అప్పుడు సురేష్ మమ్మల్ని అనుమానిస్తాడు. చెన్నైకి రావద్దంటూ విస్కీ అబ్బులకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. దాంతో మన ప్లాన్ మొత్తం అప్సెట్ అవుతుంది. అందుకని మీకు బదులుగా నేను వెళ్తాను సార్. విస్కీ అబ్బులు కనుక ఉన్నట్లయితే బయటకు వచ్చి చిన్నగా విజిలేస్తాను, అప్పుడు మీరు రావచ్చు. గుడ్, ప్రొసీడ్. ఓకే సార్. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ సార్. విస్కీ అబ్బుల్ని రాత్రికి రప్పిస్తా అన్నారు కదా, వచ్చాడో లేదో తెలుసుకుందామని వచ్చాను. ఏంటండి తెలుసుకునేది? మిమ్మల్ని రేపు 10ంటికి రమ్మన్నాను కదా, ఈ అర్ధరాత్రి కూడా వచ్చారేంటి? విస్కీ అబ్బులు ఇప్పుడే ఫోన్ చేశాడు, రేపు మార్నింగ్ వస్తాడట. మీరు రేపు 10ంటికి రండి.
ఎరా వచ్చాడా? రాలేదురా, రేపు మార్నింగ్ వస్తా అని ఫోన్ చేశాట. రేపు మార్నింగ్ వస్తాడా? సరే కానిస్టేబుల్స్ వాంగ పోలాం. సార్ ఆ విస్కీ అబుల్ సంగతి మీకు తెలియదు సార్. రేపు వస్తానని చెప్పి సడన్ గా ఈ రాత్రికి వచ్చినా వచ్చేస్తాడు సార్. అందుకని మేము ఇక్కడే ఉంటాం. మాకు తోడుగా ఈ కానిస్టేబుల్స్ నుంచండి సార్. సరే కానిస్టేబుల్స్ நீங்க எங்கே இருங்க. ఓకే సార్. వస్తాను. ఓకే సార్. సార్ நம்ம அங்கே வெயிட் பண்ணலாம். సరే. సీత, లక్ష్మీ గార్మెంట్స్ కానీ లేదా లక్ష్మీ నిలయం కానీ కాకపోతే ₹1,00,00,000 కానీ నాకు నువ్వు సమర్పించుకోవాలి. లేదంటే నా దగ్గరున్న నీ పాపాల చిట్టా విప్పుతా, తగిన సాక్ష్యాధారాలతో పోలీసులకు సబ్మిట్ చేస్తా. అప్పుడు నీకు ఉరి, మీ నాన్నకు చెర తప్పదు. నేను నీకు ఇచ్చిన గడువు కేవలం ఒక్కరోజు మాత్రమే, అంటే 24 గంటలు మాత్రమే. మైండ్ ఇట్. 48 గంటల్లోగా మీ ఆయన్ని మీ నాన్నని మాకు సరెండర్ అయ్యేలా చేయాలి. లేకపోతే నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. పాపారావు గారు, పాపారావు గారు, పాపారావు గారు. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నావా సీత? ఏం బాగు, నా మొహం బాగు. టెన్షన్తో చస్తుంటేను. మొన్న మీ గురించి వచ్చాను. విజయవాడ వెళ్లారని మీ అసిస్టెంట్ చెప్పాడు. అమ్మవారి దర్శనానికి వెళ్లారా? కాదులే, వేరే పని మీద వెళ్ళాను. ఇంతకీ ఏంటి విషయం? పాపారావు గారు, ఎవడో ముక్కు మొహం తెలియని అపరిచిత వ్యక్తి నన్ను ఈ మధ్య బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. తరచూ ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. అలాగా? ఏమని బెదిరిస్తున్నాడు? లక్ష్మీ గార్మెంట్స్ గాని లేదా లక్ష్మీ నిలయం గాని తనకి రాసివ్వాలట, లేకపోతే ₹1,00,00,000 క్యాష్ ఇవ్వాలట. పెద్ద డిమాండే. ఇచ్చేవాళ్లుంటే ఎంతైనా డిమాండ్ చేస్తారు. వాడు అడిగినట్టు ప్రాపర్టీ గాని క్యాష్ గాని ఇవ్వకపోతే సాక్ష్యాధారాలతో సహా మా గురించి పోలీసులకి కంప్లైంట్ చేస్తాయట. నాకు ఉరి, మా నాన్నకు చెర తప్పదంటూ తెగ బెదిరిస్తున్నాడు ఆ రాస్కల్. అలాగా? దీనికి తోడు పోలీసులు నాకు అల్టిమేటం ఇచ్చారు. ఏమని? 48 గంటల్లోగా మా నాన్నని మా ఆయన్ని సరెండర్ చేయకపోతే నన్ను అరెస్ట్ చేస్తారట. ఇది సీరియస్ మ్యాటరే. పోలీసుల సంగతి నేను చూసుకుంటాను గాని ఆ బ్లాక్ మెయిలర్ సంగతి మీరు చూడాలి పాపారావు గారు. వాడెవడో కనిపెట్టి లేపేయండి. అంటే చంపాలా? అవును పాపారావు గారు. చంపటం ఎంత తేలికైపోయింది? అదేంటి ఎప్పుడు లేనిది కొత్తగా మాట్లాడుతున్నారు? చంపడమేగా మీకు చేతనైన పని. చూడు సీత, ఏటెళ్ల కాలం ఒకేలా ఉండవు. రోజులు ఎప్పుడూ మనవి కావు. హత్యలు చేయటం నాకు కొట్టిన పిండే. కానీ ఆ తర్వాత రిస్కులో పడేది నువ్వే. అదేం లేకుండా ఉండాలంటే ఆ బ్లాక్ మెయిలర్ గాడు అడిగిందేదో ఇచ్చి కామ్గా సెటిల్ చేసుకోవటం మంచిది. పాపారావు గారు, మీరేనా ఇలా మాట్లాడేది? అవునమ్మా. పిరిగితనం నూరిపోస్తున్నారా? కాదు, బ్రతుకు తెరువుకి కొత్త దారి చూపిస్తున్నాను. ఆ రాస్కల్ ఎవడో తెలీదు, వాడు అడిగింది ఇవ్వాలా? తిరిగి మళ్ళీ అడగడని గ్యారంటీ ఏమిటి? వాడెవడో నీకు తెలియాలంటావు, అంతే కదా? ఒరే బాబు, ఆటో ఆపు.
ఓ మీరా? మీరు రోజు గుడికొస్తూ ఉంటారా? లేదమ్మా, శుక్రవారం పూట మాత్రమే వస్తుంటాను. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. సైనిన్ మద్యం చావుల సంగతి మీకు తెలుసనుకుంటాను. దాని కారకురాలు మా సీతొదినేనని తగిన సాక్ష్యాధారాలతో మాకు తెలిసింది. పోలీసులకు కూడా తెలిసింది. ఇదంతా నాకెందుకు చెబుతున్నారు? మీ ఆయన కూడా ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యున్నారు కాబట్టి. ఇది నింద కాదమ్మా, నిజం. సీతకి సైనైడ్ ఇచ్చింది మీ ఆయనే. దానికి తగిన సాక్ష్యాధారాలు నా దగ్గరున్నాయి. కానీ మీ ఆయన ఒప్పుకోవడం లేదు. ఒప్పుకోకపోతే ఎదురయ్యే పరిస్థితుల గురించి చెప్పి అతి కష్టం మీద మీ ఆయన్ని ఒప్పించాను. నాతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చి జరిగిందంతా చెప్పడానికి మీ ఆయన ఒప్పుకున్నారు. మొన్న నేను మీ ఆయన బయటకు వెళ్తుంటే మీరు ఎదురొచ్చారు కదా. ఎక్కడికని అడిగితే ఓ మంచి పని కోసమని చెప్పాను కదా. అవును. నేను మీ ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే దారిలో సీత ఎదురైంది. సీతను చూడగానే మీ ఆయన ఆవిడతో పాటు ఆటోలో వెళ్ళిపోయారు. డబ్బు కక్కుర్తిపడి మీ ఆయన చేసిన తప్పు అలాంటి తప్పు కాదమ్మా, క్షమించరాని నేరం. కల్తీ మద్యం తాగి చనిపోయిన వాళ్ళందరూ రోజు కూలీలు, నిరుపేదలు. వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వాళ్ళ ఉసురు ఊరికే పోదమ్మా. నేరం చేసిన వాళ్లను నీడలా వెంటాడి ప్రతీకారం తీర్చుకుంటుంది. అందుకని మీరు మీ ఆయన్ని ఏదో విధంగా ఒప్పించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేరం అంగీకరించేలా చేయాలి. అలా మీ ఆయన నేరం ఒప్పుకుంటే ఏ శిక్ష పడకుండా బయటికి తీసుకొచ్చే పూచి నాది. సీతకి సైనైడ్ ఇచ్చింది నేనేనని మీ ఆయన చెప్తే చాలు. దాంతో నా ప్రాబ్లమే కాదు, మనందరి ప్రాబ్లమ్స్ తీరతాయి. నేరం చేసిన సీత అరెస్ట్ అవుతుంది. దైవ సన్నిధిలో మీ మేలు కోరి చెప్తున్నాను. ఈ మంచి పనికి మీ వంతు సహకారం అందించండి. మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ మా ఆయన నా మాట వింటేగా. ప్రయత్నించి చూడండి. ఆడది తలుచుకోవాలే గాని జరగని పనంటూ ఉండదు. మీరు మనస్ఫూర్తిగా చేయండి. ప్రస్తుతం మీరే మాకు దిక్కు. సరే, ఈ రాత్రికి మా ఆయనతో మాట్లాడి ఎలాగైనా ఒప్పిస్తాను. చాలా చల్లని మాట చెప్పారు. మరి నేను వస్తాను. సీత, అంతలా సాగయ్యావేంటి? ఇతను ఇతనే అతను, అతనే ఇతను. నిన్ను బ్లాక్ మెయిల్ చేసిన ఈ దుర్గా ప్రసాదే మా దుర్గా ప్రసాద్. అంటే ఇతను మావాడే. యా, 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 యా. పాపారావు గారు, ఈ బ్లాక్ మెయిల్ వ్యవహారం అంతా నేను చేయించిందే. ఎందుకు చేయించారు? అర్థం లేని ప్రశ్న, అమాయకపు ప్రశ్న. నమ్మినందుకు ఇంత మోసమా? మోసమా మట్టిగడ్డ? నువ్వేమన్నా తక్కువ దానివా? అసలు మోసానికి మారు పేరే నువ్వు. పాపారావు గారు, తగ్గవమ్మా, ఆవేశపడ్డావు గాని. మొట్టమొదట వైన్ షాప్ కావాలని నువ్వు నీ బాబు నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చినప్పుడే మీ ఇద్దరిని చదివేశా. డేంజరస్ మనుషుల ఖాతాలో మిమ్మల్ని లెక్కేశా. డబ్బిస్తాను, అది చేయండి, ఇది చేయండి అని నీ అవసరానికి నన్ను వాడుకున్నావు. అడ్డమైన పనులు చేయించుకున్నావు. ఏమిచ్చావు నువ్వు నాకు? మొత్తం అనామత్ ఖాతాలో లెక్కేసుకోవాల్సి వచ్చింది. మీ అత్తగారిని వెతకమన్నప్పుడే నీ నైజం పూర్తిగా అర్థమైంది. నువ్వెంతటి ప్రమాదకరమైన వ్యక్తివో నాకు అర్థమైంది. అప్పటి నుంచి నిన్ను డౌట్ చేయటం మొదలుపెట్టాను. నీ మీద నిఘా వేసి ఉంచాను. హత్యలు చేయడం, చేయించడం మా కుల వృత్తి కాదు, అది మా ప్రధాన వృత్తి. అలా అని చీటికి మాటికి అడ్డగోలుగా చేయం. బాగా ఆలోచించి మా జాగ్రత్తలు మేము తీసుకుంటూ చేయక తప్పదు అనుకుంటేనే కత్తులు తీస్తాం. కానీ నువ్వు చేసిందేమిటి? అమ్మో అమ్మో అమ్మో, నీ తెగింపు ఎవరికొస్తుంది తల్లి? నీ ఖలేజాకు నా జోహార్. మద్యంలో సైనైడ్ కలిపి 16 మంది అమాయకుల్ని పొట్టన పెట్టుకుంటావా? ఆ నేరం మీ అత్తగారి మీదకు నెట్టేయాలని చూస్తావా? నీదెంత క్రిమినల్ బ్రెయిన్! ఇంతకీ నీ ఉద్దేశం ఏంటి? చెబుతాను విను. 48 గంటల్లోగా లక్ష్మీ నిలయాన్ని నువ్వు నాకు రాసివ్వాలి. లేకపోతే నేనే పోలీసులు కలిసి నీ బండారం మొత్తం బయట పెడతారు. దాంతో నువ్వు బెయిల్ మీద కూడా బయటికి రాకుండా కటకటాల వెనక్కి వెళ్ళిపోతావు. జాగ్రత్త.
పదరా. నమస్కారం నాయుడు గారు. నమస్కారం అమ్మా, బాగున్నారా? ఆ, మా ఊళ్ళో సౌకర్యాలన్నీ బాగున్నాయా? బాగున్నాయండి. అక్కడ మా వాళ్ళందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారమ్మా. నాయుడు గారు, మద్యం చావుల కేసు ఎందాక వచ్చింది? అది అసలు నేరస్తులు దొరికేంత వరకు వచ్చిందమ్మా. ఇందు ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. త్వరలో నేరస్తులు పట్టుబడటం ఖాయం. ఇంకా ఈ రహస్య జీవితం ఎన్నాళ్ళని మా వాళ్ళని విడిచిపెట్టి నేనెప్పుడూ ఇంతకాలం ఉండలేదు. నా దృష్టంతా వాళ్ల మీదే ఉంది. ఇంతకాలం ఓపిక పట్టిన వాళ్ళు ఇంకో 4 రోజులు ఓపిక పట్టలేరా? మీ కష్టాలు తొలగినట్టేనమ్మా. ఇక మీకు మంచి రోజులు వచ్చినట్టే. యమునా, వేడి నీళ్ళు పెట్టు. అలాగేనండి. అదేంటేమునా వేడి నీళ్ళు పెట్టమంటే ఇలా వచ్చావు? ఏమండి, మీరు శాంతి గారితో చెప్పిన మాటలు నిజం కాదనిపిస్తోంది. కేవలం వాళ్ళని ఓదార్చటానికే అలా అన్నారనిపిస్తోంది. నిజం చెప్పండి, అక్కడేం జరిగింది? నీ ఊహ కరెక్టే యమునా. ఆ కేసు ఇప్పట్లో తేలేటట్టు కనిపించడం లేదు.